హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నా ఆశిస్తున్నాను. ఈ రోజు నేను ఫ్రాంచోక్ వచ్చాను. ఫ్రాంచోక్ వెస్టర్న్ కేప్ లో ఉన్న టౌన్ చాలా బాగుంటుంది. ఇది బేసికల్లీ ఏంటంటే ఫ్రాన్స్ వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు ఇక్కడ. ఇది వచ్చి ఇక్కడ వెదర్ కల్చర్ అంటే కూడా ఇప్పటికి కూడా ఆర్కిటెక్చర్ కూడా ఫుడ్ కల్చర్ ఇక్కడ ఫ్రాన్స్ వాళ్ళది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఫుడ్ కూడా బాగుంటుంది. ఇక్కడ అవుట్డోర్ యాక్టివిటీస్ వచ్చేసి సైక్లింగ్ చేయొచ్చు, హైకింగ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి కార్ షోరూమ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కార్ ఉన్నాయి ఇక్కడ, హోల్స్టర్ కార్స్. అవన్నీ నేను మీకు ఈ రోజు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. వైన్ ఫార్మ్ లోకి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఫ్రాన్స్ యొక్క కల్చర్ పెయింటింగ్ వేశారు, వాల్ పోస్టర్. ఇక్కడ టికెట్ కంటే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ తీసుకున్నాక ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ వైన్ ఫార్మ్స్ ఇక్కడ ఉంటుంది. వైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ వైన్స్. మనం ఫిజికల్లీ కొంతమంది కాలు నొప్పి నడవలేని వాళ్ళు కూడా వాళ్ళని తీసుకెళ్ళడం కోసం ఇక్కడ వీల్ చైర్ కూడా అసిస్టెన్సీ కూడా ఉంది. అది కూడా ఇబ్బంది పడకుండా కోసము. ఇక్కడ ఇది వచ్చేసి 160 బ్రాండ్స్ కి వచ్చేసి వైన్ బాటిల్ ఉంది. ఇది వచ్చేసి సైజ్ కాపీ 435 బ్రాండ్స్ ఫ్రాంక్ క్రాఫ్ట్. ఫ్రెండ్స్, నేను 3 కార్లు పర్చేజ్ చేశాను. యాక్చువల్ ఒక కార్ వచ్చేసి 650 ర్యాండ్స్ ఉంటుంది. కానీ 3 కార్లు తీసుకోవడం వల్ల మనకు 500 చొప్పున ఇచ్చారు ఈచ్ కారు. 3 కార్లు తీసుకున్నాము. ఇన్ని మన చిన్నప్పుడు తిన్న బూచ్ మిఠాయి తింటుంది ఇప్పుడే. నాకు ఇవ్వమంటే ఇవ్వకుండా తనే తింటుంది. ఇక్కడ పిల్లలు కూడా తింటున్నారు. అందరూ ఆశయ ఆదియా కూడా తింటున్నారు. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరు కూడా నాతో పాటు ఫ్రాంచోక్ వచ్చారు. ఇది మ్యూజియం అంటారు ఇక్కడ, వచ్చేసి ఫ్రాంచోక్ మ్యూజియం అనేసి, మ్యూజియం మోటార్స్ అని. ఇంకొక కారు చూసినప్పుడు పాత ఎడ్ల బండి, మనం పాత సినిమాలు ఇట్లాంటి స్టైల్ మనకి ఎక్కువ కనిపిస్తాయి. పాత సినిమాలో చూసి అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇట్లాంటి స్టైల్ ఎస్పి రంగారావు వాళ్ళది ఒక సినిమా కూడా ఉంటుంది. అందులో ఉంది ఫ్రెంచోడు పెద్దోడు అని ఆ స్టైల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ వాచ్, 1900 సంవత్సరం సెంచరీకి సంబంధించింది. ఇది ఇవంతా కూడా కార్ షోరూమ్స్, అన్ని ఓల్డ్ స్టైల్ కారు అన్ని కూడా పాతవి కూడా ఎక్స్ప్లోర్ చేశారు. మ్యూజియం అన్నట్టు, కార్ మ్యూజియం అన్నట్టు ఇది. ఈ కార్ వచ్చేసి ఫోర్డ్ వాళ్ళది కారు, మోడల్ టీ స్పీడ్స్టర్. ఇది వచ్చి బుక్ మాస్టర్ 6 అని 1926 కార్ ఇదేసి. క్రైస్లర్ వాళ్ళది ఇది 1926 సిరీస్ F58-4. ఇది కూడా చావ్లెట్ వాళ్ళది. ఇది కూడా కారు సూపీరియర్ పికప్ అంతా ఉండేదంటే. ఎస్సి టాల్బాట్ అని ఇది 1926లో చేసింది. బైక్ మోడల్ పి 1936. ఇది వచ్చేసి లియో జిబ్రీ అని 1909లో బిల్డ్ చేశారు. దీన్ని టైప్ ఏ అంటారు. ఓన్లీ 50 టైప్స్ మాత్రమే ఇలా తయారు చేశారు. ఒక 50 రకాలు మాత్రమే 19లో. ఇంజిన్ అండ్ గేర్ బ్యాగ్స్ 1 యూనిట్ అంటూ. రోల్స్ రాయల్
1936 2025. దీనిలో గేర్ సిస్టమ్ ఉన్నది, రైట్ హ్యాండ్ గేర్స్ అన్ని ఉన్నాయి దీనిలో. రోమియో కారు 2016ది 4C, ఆల్ఫా రోమియో 4C స్పోర్ట్స్ లాంచ్. ఇది 2013 లో లాంచ్ చేశారు. నైన్టీన్ 28 మోడల్ అండ్ ఇంట్రడ్యూస్ 1927 లో రిప్లేస్ 3.0 లీటర్ దాన్ని రిప్లేస్ చేశారు దీన్ని. కారు 1973 లో అట్లాంటిక్ ఎస్ఏ ఫార్ములా అట్లాంటిక్ లో ఛాంపియన్షిప్ లో విన్ అయిన కార్ ఇది. 1978 యూకే కంపెనీ ఇది ఓన్ చేశారు 1969 లో. ఈ వెహికల్ వచ్చేసి 1925 మోడల్ చేస్ వాళ్ళు చేస్తారు. దీన్ని సుపీరియర్ టోరర్ ట్రావెలెట్ వాళ్ళు చేశారు. సుపీరియర్ టోరర్ అంటారు. ఇది 1923 లో చేశారు. 1925లో దీన్ని ఈ $525 కి ఇన్స్టాల్మెంట్ లో పేమెంట్ అవైలబుల్ వచ్చేసి 11 ఇంచ్ రేర్ బ్రేక్స్ ఉంటాయి దీంట్లో. ఎలక్ట్రిక్ స్టార్టర్ ఉంది దీనికి వచ్చేసి. అండ్ 3 ఫ్యామిలీ జనరేషన్ రూపెట్ ఫ్యామిలీ వాళ్ళు దీన్ని యూజ్ చేస్తారు. ఈ మోడల్ వచ్చేసి కార్ వచ్చేసి 1925 మోడల్ ఫోర్డ్ కారు 1903లో తయారు చేశారట. ఈ కార్ వచ్చేసి ఫస్ట్ కార్ అన్నట్టు ఫోర్డ్ వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి వచ్చినది 1903 సంవత్సరం. ఫోర్డ్ యొక్క ఫీచర్స్ మోడల్ ఏ 1903 ఫస్ట్ కార్ ప్రొడ్యూస్ బై ఫోర్డ్. ఈ కార్ వచ్చేసి ఫోర్డ్ వాళ్ళది మోడల్ టీ అంటారు. 1911లో తయారు చేశారు దీన్ని. ఈ యొక్క బాడీ వచ్చేసి వుడ్ ఫ్రేమ్ తో ఉంటుంది. ఆల్ ల్యాంప్స్ కూడా బ్రాస్ స్టీల్ తో చేశారు. వుడ్ ఫ్రేమ్ ఉండేది, మల్టీ క్లచ్ డిస్క్ కూడా ఉండేది. అండ్ సౌత్ ఆఫ్రికా రైట్ హ్యాండ్ డ్రైవ్ అన్ని కెనడాలో బిల్డ్ చేస్తారు దీన్ని అన్నిటిని కూడా. ఫోర్డ్ కంపెనీ నుంచి వచ్చిన కారు 1911 లో మోడల్ టీ. ఇది వచ్చేసి 1904లో ఎక్కువ కార్లు ప్రొడ్యూస్ చేసిన దాంట్లో ఇది ఒకటి. 19,000 కార్ల వరకు దీన్ని ప్రొడ్యూస్ చేశారట. ఈ కార్లను దీన్ని బక్ బోర్డ్ అని అంటారు. ఈ కార్ను దీన్ని వచ్చేసి బక్ బోర్డ్ కార్ అంటారు. ఇది వచ్చేసి 1913లో చేశారు. దీన్ని బూత్ బ్రదర్స్ అని చెప్పేసి వాళ్ళిద్దరు డెలివరీ చేశారు దీన్ని. ఇంగ్లాండ్ లో యాక్చువల్ దీన్ని చేసి వాళ్ళు డెవలప్ చేశారు. దీనిలో పర్పుల్ కలర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి చాలా వరకు ఇంగ్లాండ్ లో లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చేశారు. అక్కడ బాగా మోడల్ మ్యానుఫ్యాక్చర్ చేశారు చాలా కార్లు. 1910 లో స్టార్ట్ అయ్యారు. 1911 లో ఇప్పుడు చాలా ప్రొడక్షన్ చేశారు ఈ కార్ పెట్రోల్ కోసం. ఇది వచ్చేసి రోల్స్ రాయల్ 1911. ఇది వచ్చేసి సిల్వర్ గోస్ట్ అంటారు దీన్ని. టోటల్ గా 7,876 సిల్వర్ గోస్ట్ ని యూజ్ చేస్తారు దీన్ని బిల్డ్ చేయడం కోసం. బిల్డ్ ఫ్రమ్ ఇది 1907 నుంచి 1926 వరకు చేశారు. ఇది వచ్చేసి మోడల్ టీ అండ్ ఫోర్డ్ వాళ్ళ నుంచి వచ్చింది అన్నట్టు 1915లో. దీని మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి 1908 నుంచి 1927 వరకు చేశారు. దీని నిక్ నేమ్ వచ్చేసి టిన్ లిజీ అంటాము. మొత్తం అప్రాక్సిమేట్లీ 5,000 పార్ట్స్ యూజ్ చేసి దీన్ని బిల్డ్ చేశారు. అప్పుడు ఇది ఒక 15 లక్షల వరకు ఈ కార్లు అమ్ముడుపోయాయి. ఇది 1999లో ఈ మోడల్ టీ కార్ ని ఓటర్ ఏం చేస్తే వరల్డ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కార్ అని చెప్పేసి కార్ సెంచరీ అని చెప్పేసి వచ్చింది ఈ కార్ కేసి. మోడల్ టీ ఫోర్డ్ వాళ్ళు చేశారు. 1907 నుంచి
1908 నుంచి 1927 వరకు ఈ చేశారు. ఇది వచ్చేసి 1915లో బిల్డ్ చేసిన కార్, 1915 ఇయర్స్ మోడల్. ఇది యాక్ ఎంపైర్ మోడల్ 12 ఇదేసి వెహికల్. ఈ కార్ వచ్చేసి యూకే వాళ్ళ వరల్డ్ ఇండిపెండెంట్ కార్ మేకర్స్ అన్నట్టు. ఇప్పుడు దీని నేమ్ చేంజ్ చేసి ఆటో క్యారియర్స్ టు ఏసీ అని 1922 లో చేశారు. ఇది మోడల్ టీ. బిల్డ్ ఎప్పుడు చేశారంటే 1918 నుంచి 28 మధ్య దీన్ని బిల్డ్ చేశారు. ఇది ఫోర్డ్ మోడల్ టీ అగైన్. ఇది ఈ కార్ వచ్చేసి 1923లో చేశారు. బిగ్గెస్ట్ సెల్లింగ్ మోడల్ ఇది 1923లో. 125 యూనిట్స్ సోల్డ్ అయ్యాయి. కార్ వచ్చి చాలా పాపులర్. 1917 నుంచి 1920 వరకు వాళ్ళు ఫోర్డ్ వాళ్ళు ఎలాంటి మ్యానుఫ్యాక్చర్, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ యూజ్ చేయకుండా దీన్ని మార్కెట్ లో ఉంచారు. మోడల్ టీ. ఎస్ఎక్స్ వచ్చేసి మోడల్ కూడా 1922 మోడల్. ఇది వచ్చేసి 1918 నుంచి 1922 మధ్యలో ఉంది. దీనికి వెహికల్ వచ్చి గేర్ షిఫ్ట్ బాగుంది ఉంది. ఇది ఓవర్ హెడ్ ఇంటేక్ అన్నట్టు, ఇలా సాలిడ్ యాక్సెల్ ఉండేది అన్నట్టు, అండ్ రేర్ బ్రేక్స్ చేయడం అంతా కూడా అని చెప్పి 1922 మోడల్. 1922లో దీన్ని చేశారు. దీని మోడల్ పేరు వచ్చి టిపో 8. దిస్ మోడల్ నేమ్ టిపో 8. ఆస్టిన్ 1926. రోల్స్ రాయల్ 1928. స్క్వేర్ 4 అంటారు దీన్ని, 1957లో. ఇది మార్గన్ 1951. 1953 మోడల్. బ్రిస్టల్ 400 ఇంజన్. BMW వాళ్ళు దీన్ని చేశారు. 328 డిరైవ్డ్ 6 సిలిండర్ ఇంజన్ తోటి దీన్ని తయారు చేశారు. ఇది 4 హెడ్ ల్యాంప్స్ ఉన్నది. డిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. లాస్ట్ బ్రిస్టల్ మోడల్లో ఇది BMW స్టైల్ రేడియేటర్ గ్రిల్. ఓన్లీ వాళ్ళు 287 మాత్రమే బిల్డ్ చేశారు 1953 నుంచి 55 మధ్యలో. ఆస్టిన్ హెవీలీ 1954లో దీన్ని చేశారు. ఇది ఎంజీ 1954 మోడల్. 1959 మోడల్. ఇది ఆస్టిన్ మార్టిన్ 1961. ఇది మోరిస్ మైనర్ అన్నట్టు 1962 మోడల్. ఇది కూడా ఫోర్డ్ వాళ్ళది 1967 మోడల్. ఆస్టిన్ మోటార్ టెస్టింగ్ చేసేటి అప్పట్లో. జాగ్వార్ 1968 మోడల్. ఇది 1964 అక్టోబర్లో ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని సిరీస్ 1 అంటారు. 4 లీటర్ ఇంజన్. ఇంతకుముందు 3.8 ఉండేదానికి రిప్లేస్ చేసి దీన్ని 4.2 ఇంజన్ తోటి చేశారు. జాగ్వార్. జాగ్వార్ XKR అంటారు దీన్ని. (1973) మోడల్. ఏ రోడ్ స్టార్ అంటారు దీన్ని. ఫస్ట్ ఎంజీ స్పోర్ట్స్ కార్ రోమియో 1972 మోడల్.
ఆల్ఫా రోమియో ఇది కూడా. Brilliant wrapping. This one. That LCD Climax. See, Peugeot వాళ్ళది 1953. 4000 ఇంజన్ స్పీడ్ లిమిట్ చేసి 4000 r/min. ఎయిర్ క్రాఫ్ట్ యూజ్ చేసే ఇంజన్ ఇది. డబ్ల్యూ మన వరల్డ్ వార్ అప్పుడు మెర్లిన్ 76 యూజ్ చేసిన ఇంజన్ ఇది. ఇది టైరల్ ఫోర్డ్ ఆర్ రేస్ కోట్ యూజ్ చేస్తారు కదా. మెర్సిడెస్ బెంజ్ 1970 మోడల్ 600 పుల్మ్యాన్ ల్యాండ్లెట్ అంటారు దీన్ని. లాంగ్ వీల్ బేస్ అన్నట్టు. ఫ్యాక్టరీ కోడ్ వచ్చి 600. 2677 మాత్రమే దీన్ని బిల్డ్ చేశారు. ఓన్లీ 23 కార్కు మాత్రమే 4 డోర్స్ ఉంటాయి. కారు ఇంజన్ from 1936 model. 1936 model ఇది. స్ట్రైట్ 8 ఇంజన్ అన్నట్టు. మోడల్ 68 సిడాన్ 1936 మోడల్. ఎయిట్ టెన్ కన్వర్టబుల్ 1936 వాళ్ళది ఇది. 1930 ఇయర్ ఆఫ్ మోడల్ 1936. ఫ్లాట్ బెడ్ కారు ఇది కూడా 1936 మోడల్. ఇది వచ్చి హంబ్రీ 2 వెహికల్ 1914లో వెహికల్ వచ్చేసి. ఇది లైట్ కార్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లైట్ కార్ అన్నట్టు అప్పట్లో. దీన్ని వీటిన్ ఇంజిన్ అంటారు. వాటర్ కూలింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఈ కార్ లోనే. అదేసి 1914లో. కార్ వెయిట్ వచ్చేసి 356 kgs. లెదర్ లైన్ కోన్ క్లచ్ కూడా దీనికి ఇచ్చారు అన్నట్టు ఫీచర్స్. లోరియన్ రిట్రిచ్ 1911లో చేసే కన్వర్టబుల్ కార్ అన్నట్టు ఇది. ఇది కన్వర్టబుల్ కారు. దీనికి వచ్చేసి రేర్ వీల్స్ ఉంది, సిలిండర్ అన్ని కూడా ఫీచర్స్ ఉన్నాయి. 1896 లో దీన్ని బిల్డ్ చేశారు. వాళ్ళది 1915 మోడల్ టీ అండ్ డిపో హెక్కన్. ఇది వచ్చేసి అన్చేంజ్ చేశారు. ఇది ఏం చేంజ్ చేయదు. దీన్ని పికప్ వేరియంట్ అంటారు దీన్ని. ఈ కార్ వచ్చేసి లోకో టర్మ్ లో అప్పుడు. ఇది 1915 నుంచి ఎర్లీ 1900 వరకు ఎలాంటి చేంజెస్ చేయలేదు. ఇది దీనిలో 6 బాడీ ఆప్షన్స్ ఉంటాయి అండ్ రీడిజైన్డ్ రేర్ యాక్సిల్ అన్నట్టు. ఎలక్ట్రానిక్ హెడ్ లైట్స్ అన్ని కూడా ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నట్టు. అని వెహికల్ బైక్స్ వాటికి హార్న్ లైట్స్ అన్ని కూడా. మార్స్ కారెట్ ఇది కూడా 1904లో ఉన్న మోటార్ బైక్.
వైట్ అండ్ పాప్ వేర్ అంటారు. ఇది నడవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు కూర్చునే దాని కోసం చేసింది అన్నట్టు. చాలా 2 స్పీడ్ తోటి కూడా వెళ్తుండేది ట్రాన్స్మిషన్ ఉంది దీంట్లో. వచ్చేసి ఆస్టిన్ వాళ్ళది. ఇది 7 టాప్ హ్యాట్ అంటారు. మోడల్ టీ అంటారు ఆస్టిన్ వాళ్ళది. 1926 మోడల్. మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి 1922 నుంచి 39 వరకు చేశారు. మెనీ బాడీ స్టీల్స్ ఉంటాయి ఇలా. దీనిలో వచ్చేసి చాలా స్టైల్స్ ఉన్నాయి అన్నట్టు. దీన్ని వచ్చేసి టాప్ హ్యాట్ అంటారు అన్నట్టు. ఎక్స్ట్రా హై రూఫ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇది వచ్చి ఈ మోడల్ వచ్చేసి 1926 మోడల్. మా వీడియోని చూస్తున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.